ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ చిర్రావురి అనంత శర్మ. అనంతతో అంతరంగం అనే కార్యక్రమానికి స్వాగతం. సామాజికంగా వాళ్ళలో ఆ ప్రేరణ తీసుకురావడానికి మీరు అంటూ ప్రత్యేకంగా కృషి చేశారు? ఇప్పుడు ఈ సందర్భంగా ఇది ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి సమాధానమే. కార్యక్రమం ప్రత్యేకించి దేనికోసం చేసింది మీరు? దీనికి ఒక పేరు పెట్టుకోలేదు ఇంకా. విశేషంగా ఒక సంస్థ ముందరికి వెళ్ళాలి అంటే ఆర్థిక పుష్టి అనేది చాలా అవసరం. చేయలేము, శక్తి సరిపోదనో, భగవంతుని దయ వలన కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలి అంటే ప్రచారం అనేది చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఛానళ్ళు టెలికాస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేవు. కొద్దో గొప్ప వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే కనుక మొట్టమొదలుగా చెప్పుకోవాల్సినటువంటి ఛానల్ ఏదంటే అది ఆర్వీఆర్ ఛానల్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ధర్మరక్షణ కోసం ప్రధానంగా మీరు చేసిన వాటిలో ఆలయ నిర్మాణాలు ఉన్నాయి, పునరుద్ధరణ కార్యక్రమాలు ఉన్నాయి. ఇక సంఘంలో అప్పటికప్పుడు కనిపించే విషయాలకి స్పందిస్తూ ఉండడం అనే విషయాలు కూడా జరుగుతున్నాయి. ఇక సామాజికంగా వాళ్ళల్లో ఆ ప్రేరణ తీసుకురావడానికి మీరు అంటూ ప్రత్యేకంగా కృషి చేశారు ఈ విషయంలో? ఇప్పుడు ఈ సందర్భంగా ఇది ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి సమాధానమే. మీరు సందర్భానుసారంగా సరైనటువంటి ప్రశ్న వేశారు. ఆర్వీఆర్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, మన ఎండి గారికి మరొక్కసారి నేను నా కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి సందర్భం ఇది. ఇటీవలే జనవరి 11వ తేదీన త్యాగరాయ గాన సభలో ధర్మవీర్ పురస్కారం అనేటువంటిది ఒకటి మేము చేశాం. దానికి మన ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. వారికి ఎన్ని చెప్పినా తక్కువే. అంతగా నేను వారికి విధేయుడిగా ఉంటాను. అందులో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ధర్మ ప్రచారం విషయంలో వారి పూనికి చాలా ఎక్కువ ఉంది. అయితే ఈ కార్యక్రమం ప్రత్యేకించి దేనికోసం చేసింది మీరు? ధర్మవీర్ పురస్కారం అని ఏర్పాటు చేశాం. మీకు ఇందాక చెప్పాను, ఆధ్యాత్మికంగా ప్రారంభమైనటువంటి మా ప్రయాణము మెల్లిగా ధర్మం వైపు, సామాజికంగా ధర్మం వైపు అడుగులు వేశాము. అలా అడుగులు వేయడము 1, 2 కాకుండా 2025లో దీన్ని పటిష్టంగా ప్రారంభం చేశాం. 2025 జనవరి 19వ తేదీ హెచ్డిసి ఎక్సలెన్స్ అవార్డ్స్ అని ఒకటి ఏర్పాటు చేశాం. హెచ్డిసి ఎక్సలెన్స్ అవార్డ్స్, హిందూ ధర్మచక్రం ఎక్సలెన్స్ అవార్డ్స్. దీనికి ఒక పేరు పెట్టుకోలేదు ఇంకా, పరాలన్నదే ఇవ్వాలని. అందులో ఏం చేశామని అంటే, ఒక మంచి రంగంలో ఉన్నటువంటి వారు, విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలని హెచ్డిసి ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చేశాం. అన్ని రంగాల్లోనా లేకపోతే ప్రత్యేకించి అయినా మీరు అనుకుంటున్నారా? ఏ రంగమైనా సరే, ఆ రంగం ఏదైనప్పటికీ కూడా అందులో విశేష కృషి చేసినటువంటి వారికి అని అనుకున్నాం. అప్పుడు 2025లో 35 చిన్న కథ కాదు అని ఒక సినిమా వచ్చింది. 2024లో రిలీజ్ అయింది. అది మంచి ఆదరణ పొందినటువంటి కుటుంబ కథా చిత్రం. వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్నలు చాలా ఎదుర్కొన్నాను నేను. అందులో సనాతన ధర్మంలో ఉండేటువంటి వారు ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలను ఎక్కడా కూడా కించపరచకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు పాటిస్తూ వాటిని బాగా ఎలివేట్ చేసి చూపించడం అనేటువంటి జరిగింది. పైగా కుటుంబ కథా చిత్రం, పిల్లలతో కలిసి చూడదగినటువంటి చిత్రం ఈ కాలంలో ఎక్కడున్నాయి? అలా ఒక మంచి చిత్రము, మన ధర్మం సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను కించపరచకుండా తీసిన చిత్రం కనుక వీళ్ళని ప్రోత్సహించి ఒక అవార్డు ఇవ్వాలని వాళ్ళ నిమిత్తం హెచ్డిసి ఎక్సలెన్స్ అవార్డ్స్ అని పెట్టేసి ఆ చిత్ర దర్శకుడు అయినటువంటి నందకిషోర్ గారు, అందులో నటించినటువంటి ప్రియదర్శి గారు, విశ్వక్సేన ఎవరో హీరో గారు ఉన్నారు, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకి పురస్కారం ఇవ్వడం అనేటువంటి జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా వచ్చారు. దీనికి వేద పండితులందరూ అతిథులుగా వచ్చారు. వేద పండితులందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు. ఎందుకంటే బ్రాహ్మణ ఆచారాలు ఎక్కువగా అందులో కనిపించినటువంటి సినిమా అన్నమాట. ఇక్కడ మనం బ్రాహ్మణ ఆచారాల గురించి మాట్లాడకుండా నిత్య పూజ చేసుకోవడం బ్రాహ్మణులకు సంబంధించింది ఏమీ కాదు, అందరూ చేసుకోదగింది. తులసి పూజ, దేవతార్చన, నైవేద్యాలు పెట్టుకోవడము, ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఉండేటువంటివే. ఎక్కడా వీటిని అపహాస్యానికి గురి చేయకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. వాటిని గొప్పగా చూపించాడు. అలా
సనాతన ధర్మం కోసం చేయబడినటువంటి ఒక సినిమా వాళ్ళకు మేము చక్కగా ఈ సన్మానం చేశాము. ఎంతో మంది వేద పండితులు సకుటుంబంగా వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు. చాలా మంచి సినిమా తీశారు అని. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశామన్నమాట. మొదటిసారిగా ఒక సినిమా రంగం వాళ్ళకు చేస్తున్నాము. మేము ఆధ్యాత్మికంగా ఇంతకాలం చేసినా కానీ ఇప్పుడు ధర్మం వైపున మేము నిలబడి ధర్మపక్షంగా ఏవైనా చేద్దామని ఈ సందర్భంగా దేశ ధర్మాల కోసం ఎవరైనా సరే మన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు దేశ ధర్మాల కోసం కృషి చేసేటువంటి వారు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళని గుర్తించి వాళ్లకు సన్మానం చేస్తాము, సత్కారం అందిస్తామని అప్పుడు అనౌన్స్మెంట్ చేశాం. అందులో భాగంగానే మొన్న 2026 జనవరి 11వ తేదీన ధర్మవీర్ అనేటువంటి ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేశాం. అందులో సామాజికంగా కృషి చేసేటువంటి వాళ్ళు, గర్వాపసీలు చేసేటువంటి వాళ్ళు, ధర్మం కోసం పోరాడేటువంటి వాళ్ళు, ఇలాంటి ఔత్సాహికులను ఒక 11 మందిని గుర్తించాం. చాలామంది ఉన్నారు. ఒక జర్నలిస్ట్ నవత గారు అని ఆవిడ పాపము కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే గండంగా ఉంది. అలాంటి మీరు కూడా అటువంటి దాంట్లోకి దిగుతున్నట్టున్నారుగా. దాదాపు అట్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే దేశమా ప్రాణమా అంటే దేశమే ముఖ్యం. ఎందుకంటే ప్రాణం పోయినా సరే దేశాన్ని కాపాడుకోవాలి. బార్డర్లో జవాన్లు ఎంత అవసరమో ఇక్కడ మన గ్రామాల్లో పట్టణాల్లో కూడా ప్రతి ఒక్కరు ఒక జవాన్ లాగానే వ్యవహరించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అలాంటి ఔత్సాహికులను ఒక 11 మందిని గుర్తించి, ఒక ఆయన అయితే ప్రొద్దున లేస్తే అనాథ శవాలను తీసుకెళ్లి దహనం చేస్తూ ఉంటాడు. ఎవరైనా 4 డబ్బులు ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే సొంత ఖర్చులు పెట్టి చేస్తుంటాడు. ఉదయము సాయంత్రము రాత్రి రోజుకు 4 శవాలు దహనం చేస్తూ ఉంటాడు. ఇప్పటికి 8,000 శవాలను అనాథ ప్రేతలకు సంస్కారం చేశాడు. 8,000 పైచిలుకు. పుణ్యాత్ముడు, మహాపుణ్యాత్ముడు. అయితే ఆయన డబ్బులు ఎవరైనా ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే సొంత డబ్బులు పెట్టుకుంటాడు. ఆ వ్యక్తి రియల్ హీరో, అసలైనటువంటి ధర్మ యోధుడు. అలాంటి వాళ్ళను ధర్మం కోసము దేశం కోసం పోరాడేటువంటి అలా 11 మందికి వీళ్ళు ధర్మం కోసం పనిచేస్తున్నారు కనుక వీళ్ళకు ధర్మవీర్ అనేటువంటి పురస్కారాన్ని మొన్న అందజేయడం జరిగింది. ఇప్పుడు మరి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు ఏదైతే పూనుకుంటున్నారో, ఇప్పుడు ఇందాక ఆయన ఖర్చు ఆయన పెట్టుకుంటారు, లేకపోతే ఎవరైనా ఇస్తే తీసుకుంటారు అంటున్నారు. అలాగా మీరు చేసే కార్యక్రమాలకి వచ్చే డొనేషన్స్ మీకు మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. కానీ విశేషంగా ఒక సంస్థ ముందరికి వెళ్ళాలి అంటే ఆర్థిక పుష్టి అనేది చాలా అవసరం. ఎందుకు, డబ్బులు వచ్చాక ప్రణాళిక వేసుకుంటాను అంటే కుదిరే ఉండవు చాలా సందర్భాల్లో. కాబట్టి ముందర నుంచే ఆర్థిక పుష్టి కావాలి. దానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు నేను ఒక అంచనా వేసుకుంటాను. రౌండ్ ఫిగర్గా ఇంత అవ్వచ్చు అని అనుకుంటాను. అది గ్రూప్లో పెట్టేస్తాను అనమాట. దానికి ఆ అమౌంట్ ఆ ఫిగర్ చేరుకునేంత వరకు ఫండ్స్ సేకరిస్తాం. వన్స్ ఆ ఫిగర్ క్రాస్ అయిన తర్వాత ఆపేస్తాం. ఇంకా మనకు సరిపోయాయి నిధుల గురించి మేము ఇంకా అడగడం లేదు, ఆపేయచ్చు అని. కొన్ని సందర్భాల్లో సరిపోవు, అనుకున్న దానికంటే ఖర్చులు పెరిగిపోతాయి. నేను వృత్తిరీత్యా పౌరోహిత్యం చేస్తాను. యాజ్ఞికాలలో కాస్త బాగానే ఉంది. ఒకవేళ సరిపోయినటువంటి పక్షంలో సొంత నిధులు వేసుకొని చేసుకోవడమే. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. కొన్ని ఖర్చులు అప్పటికప్పుడు పెరిగిపోతాయి. అప్పులు కూడా పెరిగాయి. అప్పులు భగవంతుడి దయ వల్ల. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా ధర్మం మనల్ని ఏదో విధంగా కాపాడుతూనే ఉంటుంది. అప్పులు ఎవరికి ఇవ్వకుండా, ఎవరి దగ్గర నుంచి అప్పులు తీసుకోకుండా జీవితం గడుస్తుంది. 4 రూపాయలు మన కార్యక్రమం కోసం వేస్తున్నాము. ఈశ్వరుడు ఎక్కడో ఒక దగ్గర నుంచి మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ 4 రూపాయలు అందజేసేటువంటి విధంగానే ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. కొన్ని సందర్భంలో ఈ ఓ ప్రణాళిక అనుకోం. మొన్నటి ధర్మవీర్ కార్యక్రమంలో భోజనాలు పెట్టకుండా కార్యక్రమం ముగిద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఒక అవుట్డోర్లో చేస్తున్నాం. మేము ఒక 100 మందిని అనుకుంటాం. ఎంతమంది వస్తారో తెలియదు, ఎంత వంట తీసుకురావాలో తెలియదు. కనుక ఇది మన ఎక్స్పెక్టేషన్స్కు సంబంధించిన అంశం కాదు కదా అని భోజనాలు వద్దనుకున్నాం. ఎంతమంది వచ్చారు మన కార్యక్రమానికి? 100 మంది అనుకున్నాం. 150 మంది వరకు భోజనం చేశారు. సో అట్లాంటివి అవుతూ ఉంటాయి. కనుక అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఏదైనా వచ్చినా కానీ ఇంకా వెనకాడకుండా వాటిని భరిస్తాం, తప్పదు. అంటే డబ్బు పరంగా పోనీ ఏర్పాటు చేసుకుని ఏదో ఆ సమయానికి ఏర్పాటు చేసేసిన
భోజనానికి 100 మందికి లెక్క వేసుకుంటే 150 మందికి చేరితే అది తగినంతగా ఏర్పాటు చేయడం కూడా శ్రమే. అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలన్నా కానీ. అటువంటి విషయాన్ని ఎలాగా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ముందుగానే ఎవరైతే ఆ ఫుడ్ ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఒక మాట చెప్పిస్తాం అనమాట. మనం అనుకుంటున్నాం 100 మందికి, అక్కడ 70 మంది వచ్చినా 100 మంది వచ్చినా మీరు 100 మందికి అన్న ప్లాన్లో ఉండకండి, ఇంకో 50 మందికి ఎక్కువనే తీసుకురండి. మిగిలిన అనుకోండి మనం దారిలో చాలా మందికి ఇచ్చేసుకుంటూ రావచ్చు. కానీ 100 మందికి ప్లాన్ చేసుకుని 150 మంది వస్తే మేము నలుగురికి పెట్టేసి ఇంకా మేము పెట్టలేము అని అంటే బాగోదు. వచ్చినటువంటి వాడు నారాయణ స్వరూపుడు. ఆ సమయంలో ఎవరిని కాదనకుండా పెట్టాలి. మన కార్యక్రమం కాకుండా ఇతర కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఎవరికి కాదనకుండా ఇంకో 50 అనుకున్న దానికంటే ఇంకో 50 మందికి ఎక్కువనే ప్లాన్ చేసుకొని తీసుకురండి. ముందుగానే సిద్ధం చేసుకుంటాం అట్లా. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और ने कोई आपत्ति? बहुत बढ़िया. सर ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का. సహజంగా ఏదైనా కార్యక్రమం చేద్దాము అనుకుంటే ఇలా నలుగురు వచ్చి సహకరించడం అనేది ఉంటుంది. అయితే దానిలో ప్రధానంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ నిరంతరము సహకరించే వ్యక్తులు లేకపోతే, అందులో ప్రధానంగా కుటుంబ సభ్యులు లేకపోతే పని ముందరికి వెళ్ళడం చాలా కష్టం. అదీగాక మీరు సంపాదనని మీ జోబులోంచి కూడా వేసుకుని ఖర్చు పెడుతున్నాను అనే సందర్భాల్లో ఇంటి వ్యవహారాల విషయంలో ఇబ్బంది అవుతుందనే భావన ఏర్పడడం సహజం. అటువంటి విషయాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, లేదా ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు? నాకు కుటుంబ సభ్యులు వచ్చేసి 103 మంది అండి. నా భార్య, నాకు 2 అమ్మాయిలు, మిగతా 100 మంది అంతా కూడా మా గ్రూప్ సభ్యులు. వాళ్ళందరూ వచ్చి వెంట నిలబడతారని కాదు, కానీ ఒక కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రూప్లో సుమారు ఒక 500-600 మంది ఉన్నా కానీ కనీసం ఒక 100 మంది వాళ్ళు ఖచ్చితంగా సపోర్టుగా ఉంటారు. ఈ 100 మంది యొక్క సహకారంతోనే ఏ కార్యక్రమం అయినా కానీ ఇన్ని కార్యక్రమాలలో ఎక్కడా కూడా ఫ్లాప్ జరిగేది లేదు, విజయవంతంగానే పూర్తి చేశాం. అయితే వీళ్ళందరి సహకారం ఎంత ఉంటుందో అంతకంటే కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా నా భార్య, నా 2 పిల్లలు, వాళ్ళ యొక్క సంపూర్ణమైన సహకారం. మేము రేపటి కార్యక్రమము ఈరోజు ప్రారంభం, ఈ రోజు నుంచి ఏర్పాట్లు అనే దగ్గర నుంచి మళ్ళీ కార్యక్రమం పూర్తయి అవన్నీ కూడా సిద్ధం చేసుకొని అన్ని సర్దుకొని ఇంటికి తెచ్చుకునేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఏ సమయంలో నేను ఏది ఆదేశిస్తే దాన్ని క్యాచ్ చేసుకొని ఈ సమయంలో ఇలా చేసుకోవాలేమో అనేటువంటి విధంగా వాళ్ళ సహకారం చాలా ఉంటుంది. ఏం చదువుతున్నారు పిల్లలిద్దరు? మా పెద్దమ్మాయి బీటెక్ 3వ సంవత్సరము, మా చిన్నమ్మాయి ఇంటర్ 2వ సంవత్సరము. వీళ్ళ సహకారం చాలా ఉంటుంది కనుక కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే మనం ఎంత ముందుకు వెళ్దామన్నా వెళ్ళలేం. దానికి అమృతం సద్గుణా భార్య, అమృతం బాలభాషణం, అమృతం రాజసన్మానం, అమృతం మితభోజనం అని ఉత్తమురాలైనటువంటి అర్థం చేసుకునేటువంటి భార్య ఉంటే అమృతం దాగినంత సమానము, చక్కగా మాట్లాడేటువంటి పిల్లలు ఉంటే అమృతం దాగినంతో సమానం అని శాస్త్రమే చెప్తున్నట్టుగా ఆ విషయంలో ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటిది నా భార్య, నా పిల్లలు. ఇంకా సహకరించేటువంటి మిత్రులు చాలా ఉన్నారు. ఒకరి పేరు చెప్పాను అనుకోండి ఇంకా 10 మందిని మిస్ అవుతాం కనుక అలాంటి మిత్రులు చాలామంది ఉన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నాకంటే పెద్దవాళ్ళు కార్యక్రమానికి నిలబడి సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు. 70 ఏళ్ల వ్యక్తి కూడా ఏమండి మీరు ఆగండి నేను వెళ్ళి నేను సామాగ్రి కొనుక్కొని వస్తానని వెళ్ళేటువంటి వ్యక్తులు ఉన్నారు. అలా చాలామంది యొక్క సహకారంతోనే అన్ని విజయవంతంగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఒక పని ప్రారంభిద్దాము అనుకున్నాక ఒకసారి చేశాక మళ్ళీ ఇంకోసారి చేద్దాము అంటే ఆ పని ముందరికి వెళ్ళడం కష్టమై ఆ పని సరే ఇది వదిలేద్దాంలే వేరే పని ఏదైనా చూద్దాము అనే పరిస్థితులు వస్తాయి.
అలాగా మీరు చేసే కార్యక్రమాల్లో ఏమైనా ఆటంకపడి ఇది చేయలేము, లేదా శక్తి సరిపోదనో, లేకపోతే జనబలం సరిపోదనో ఆపేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? భగవంతుని దయ వలన ఆపేసినటువంటి సందర్భాలు మాత్రము ఇప్పటివరకు రాలేదండి. కాకపోతే అలాంటి మీరు అడిగినట్టుగా భయాన్ని కలిగించినటువంటి సంఘటనలు మాత్రం చాలా జరిగాయి. అంటే పెద్ద కార్యక్రమం తలపెడతాం. తలపెట్టిన తర్వాత అక్కడ జనాలు లేకపోతే ఏం చేస్తాము? కనుక ఒక వ్యక్తిని సన్మానిద్దాం అనుకున్నాం అనుకోండి, సన్మాన గ్రహీతలు స్టేజ్ మీద ఉన్న తర్వాత ఎదురుగా ఆ షామియా వాడు, కుర్చీలు తీసుకునేటువంటి వాడు, కెమెరామెన్ ముగ్గురే ఉంటే అది సన్మానం ఎలా అవుతుంది? అవమానం అవుతుంది అది. కనుక అలాంటి సందర్భాల్లో అరే ప్రముఖులను పిలిచి మనం సన్మానిస్తున్నాము, ఒక సభను మనం బుక్ చేసుకున్నాము, ఇక్కడ జనాలు లేకపోతే ఏంటి అనేటువంటి బాధ, భయం చాలా ఉండేది అందరికి. ఈ కాలంలో అసలు దేశమన్నా ధర్మమన్నా కానీ అనురక్తి అనేటువంటిది చాలా తక్కువ అయిపోయింది. అంటే వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఎవరి పోట్లాట వారికి సరిపోతుంది. ఇట్లాంటి కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం అనేటువంటిది చాలా వరకు తగ్గిపోయాయి. మేము ధర్మవీర్ పురస్కారం ఏర్పాటు చేసినప్పుడు పూజ్య గురువులు పుష్పగిరి పీఠాధిపతుల వారే అన్నారు, ఇంత సత్కర్మ జరుగుతున్నటువంటి ఈ వేదికలో జనం పట్టనంతగా ఉండాల్సినటువంటి హాలు సగమే ఉందని వారు వాపోయారు. అంటే జనం పట్టనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇలాంటివంటే పట్టకుండా ఉన్నారు. ఇలాంటివి ఆచరించేటువంటి సమయంలో మాత్రం అసలు జనాలు రాకపోతే ఎట్లా, ప్రోగ్రాము ఫ్లాప్ అయిపోతుంది కదా, ప్రోగ్రామ్ మరి క్యాన్సిల్ చేసుకోవాలనేటువంటి భయాందోళనలు మాత్రము చాలా సందర్భాల్లో కార్యక్రమం అనుకున్నప్పుడు జరిగేటువంటివి. కానీ దైవానుగ్రహం వలన ఎక్కువగా హాల్ అంతా నిండలేకపోయినా కానీ చాలా వరకు జనాలు రావడము, మళ్ళీ అది నిర్విఘ్నంగా పూర్తి కావడం అనేటువంటిది జరిగింది. పని ఆగలేదు, కానీ దానికి సంతృప్తికరంగా జరగడానికి కావాల్సినట్టుగా ఏదో భగవద్ అనుగ్రహం వల్ల జరిగిపోయింది అంతే. ఆ కొరత మాత్రం ఉందండి. ఎందుకంటే ఏదో సినిమా హీరో వస్తే హాల్ నిండిపోతుంది. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే తోపులాటలు జరుగుతుంటాయి. అంతెందుకంటే ఐకియా షోరూమ్ ఓపెన్ అయితే, లూలు మాల్ ఓపెన్ అయితే రోడ్డు పైకి వచ్చారు జనాలు. కానీ ధర్మం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో రోడ్డు పైకి వెళ్ళలేకపోయినా కానీ రోడ్డు పైన తిరిగేటువంటి వాళ్ళు హాల్లో వచ్చి కూర్చొని వాళ్ళని ప్రోత్సహిస్తే చాలు. నీకంటూ నువ్వు ప్రత్యేకించి ధర్మం కోసం ఏం చేయలేకపోయినా కానీ ప్రతి ఒక్కరు ధర్మం కోసం పని చేయాలి. నువ్వు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ కనీసం ధర్మం కోసం పోరాడేటువంటి వాళ్ళని సహకరించు. నువ్వు సహకరించలేనటువంటి అశక్తుడు అయితే కనుక ధర్మం కోసం పోరాడేటువంటి వాళ్ళ పక్కన నిలబడు. ఏదో విధంగా ధర్మానికి నువ్వు చేయూతను అందించు. అది ప్రతి ఒక్క విద్యుక్త ధర్మం. అలాంటి పరిస్థితికి రావాలి. ధర్మం కోసం చేయబడేటువంటి కార్యక్రమాలు కనుక ఇది మనం పిలవని పేరంటము అన్నట్టుగా భావించకుండా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, అక్కడ ఉండాలి. తద్వారా ఏం జరుగుతుందంటే అనంత్ గారు, వక్తలు మాట్లాడతారు. వక్తలు మాట్లాడినప్పుడు వారి అనుభవాలను వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాము, ఏ విధంగా ధర్మ పోరాటాన్ని చేస్తున్నాము, ఏ విధమైనటువంటి ఒత్తిడికి లోనయ్యాము, ఏ విధమైనటువంటి ఎదురు దాడులను ఎదుర్కొన్నామనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు ఒక 100 మంది హాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక 10 మంది అయినా కానీ మోటివేట్ అవుతారు. అలా మోటివేట్ అయినప్పుడు సమాజంలో ధర్మవీరులు మళ్ళీ పుట్టుకొని వస్తారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, ఏవండి ఒక సుభాష్ చంద్రబోస్ పుట్టాలి, ఒక ఛత్రపతి శివాజీ పుట్టాలి. అందరూ అనుకుంటే పుడతారా? తయారు చేస్తే పుడతారు. తయారు చేయాలి, తయారవ్వాలి. అందరూ శివాజీలు కావాలని అంటే వాళ్ళ తల్లులు జిజియాబాయి కావాలి. తల్లి జిజియాబాయి అయితే కొడుకుని శివాజీగా మారుస్తుంది. తల్లిదండ్రుల్లో ధర్మ లోపం ఉంటే కనుక దేశానికి ఉత్తమ పౌరుని ఏ విధంగా అందిస్తారు? కనుక ఈ ధర్మం కోసం అనేటువంటి మూలము మొట్టమొదటి కుటుంబంలో ఏర్పడాలి. నా పిల్లలు దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలి అనేటువంటిది తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. వాళ్ళే ఉగ్గుపాలతో పెట్టాలి. అలాంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు ప్రతి చోట కూడా సమాజంలో మనము అడుగడుగునా ధర్మవీరులను మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి మామూలుగా ఫేస్బుక్లో ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు ఉంటారు, విదేశాల వాళ్ళు ఉంటారు, అందరూ ఆ విషయాలను చూస్తారు.
అయితే ఈ విషయాన్ని చూస్తే సరిపోదు. ఇక్కడ వేదిక ఉంది అన్నప్పుడు దానికి సభను అలంకరించడానికి మిగతా వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. ఈ రావడానికి ప్రచారం చాలా చాలా ప్రధానం. అవును. మీకు ఇంతకుముందు ఎవరైతే సభ్యులుగా ఉండి మిమ్మల్ని ఫాలో అవుతున్నారో ఫేస్‌బుక్‌లోను వాటిలోను అందరూ రాలేకపోవచ్చు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నందువల్ల. అవును. కానీ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలి అంటే ప్రచారం అనేది చాలా అవసరం. చాలా అవసరం. ఈ ప్రచారానికి మీరు చేస్తున్న ప్రయత్నాలేమిటి? హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్ ఒకటి మేము 2014లో క్రియేట్ చేశాం. హ్మ్. ఓ 90,000 మంది సబ్స్క్రైబర్లు ఇప్పటికున్నారు. హ్మ్. ఛానల్ ద్వారా మేము ప్రత్యక్ష ప్రసారము ఏర్పాటు చేస్తాం. హ్మ్. ఇప్పుడున్నటువంటి కాలంలో మీడియా మీడియా ద్వారానే ఎక్కువగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాం. హ్మ్. ఒక కార్యక్రమం ప్రజల వద్దకు వెళ్ళాలంటే మీడియా సహకారమే చాలా అవసరం. హ్మ్. కానీ ప్రతి ఛానల్ని మనం పిలిస్తే ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఛానళ్ళు టెలికాస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. హ్మ్. కొద్దో గొప్పో వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే కనుక మొట్టమొదలుగా చెప్పుకోవాల్సినటువంటి ఛానల్ ఏదంటే అది ఆర్వీఆర్ ఛానల్ అని చెప్పుకోవాలి. హ్మ్. ఆర్వీఆర్ ఛానల్ వారికి చిన్న రిక్వెస్ట్ పెట్టాను. హ్మ్. లైవ్ కవరేజ్ ఇవ్వమని కూడా నేను అడగలేదు. హ్మ్. ఇలా ఒక ధర్మ కార్యక్రమం చేస్తున్నాం, మీరు రికార్డ్ చేసుకొని మీ ఛానల్లో క్లిప్పింగ్స్ లాగా వాడుకున్నా పర్వాలేదు, ఏదో విధంగా ఈ ధర్మ ప్రచారం అనేటువంటి జరుగుతుంది కదా అనేటువంటి విషయంలో అడిగాం. హ్మ్. క్లిప్పింగ్లు మాత్రమే వేసుకుంటారేమో అనుకున్నాం కానీ హ్మ్. పూర్తిగా ఉదయం 8 గంటలకల్లా స్టూడియోకి వచ్చి హ్మ్. ప్రత్యక్ష ప్రసారం మొత్తము చేసినటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది ఆర్వీఆర్ ఛానలే. హ్మ్. ఇలాంటి ఛానళ్ళు ముందుకు వస్తే కనుక హ్మ్. ధర్మ ప్రచారం ఎక్కడ జరుగుతున్నా కానీ అవి ప్రజల వద్దకు వెళ్తాయి. హ్మ్. ఓ సందర్భంలో కంచి పీఠాధిపతులు మరణించినటువంటి రోజే హీరోయిన్ శ్రీదేవి చనిపోయింది. హ్మ్. తెలుగు టెలివిజన్లు అన్ని ఛానల్లో కూడా శ్రీదేవి చనిపోయినటువంటి వార్తలు తప్ప కంచి పీఠాధిపతులు వారు మరణించినటువంటి వార్త ఎక్కడా లేదు. హ్మ్. ధర్మమా ఇలాంటి సెలబ్రిటీలా అని అంటే హ్మ్. మీడియా అంతా కూడా సెలబ్రిటీల వైపే నిలబడింది. హ్మ్. అది మన దౌర్భాగ్యం. అంటే ఛానళ్ళకి ఒక నైతిక నిబద్ధత అనేటువంటిది చాలా అవసరం. సరే ఈ కాలంలో ఛానల్ నిలబెట్టుకోవాలని అంటే వాణిజ్య ప్రకటనలే కానివ్వండి, ఆర్థికం కానివ్వండి చాలా అవసరం. వాటి కోసం తప్పదు చేయాల్సింది. కానీ ధర్మం కోసం చేయబడేటువంటి కార్యక్రమాలు, దేశం కోసం చేయబడేటువంటి కార్యక్రమాలకు మీడియా యొక్క సహకారం చాలా అవసరం. కనుక ఈ సందర్భంగా మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా ధర్మ కార్యక్రమాలు జరిగితే కనుక వాటిని ప్రొజెక్ట్ చేస్తే అది ఛానళ్లకు, దేశానికి రెండింటికి మంచిది. ఇంకా భవిష్యత్ ప్రణాళికలు ఏమనుకుంటున్నారు ఈ సంస్థకి సంబంధించి? ఇప్పుడు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభించాలో నడుస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేద్దామని ఆలోచనలో ఉన్నారు ప్రణాళికలో? హిందూ ధర్మచక్రం సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం క్యాలెండర్ వేస్తూ ఉంటామండి. హ్మ్. అది నిర్విరామంగా గత 10 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. హ్మ్. అది కాకుండా ఆధ్యాత్మికము, సామాజికము అనేటువంటివి 2 ప్రధానంగా మేము చేస్తున్నటువంటివి. హ్మ్. లక్ష్మీ యాగం లాంటివి చేస్తూ ఉంటాం. హ్మ్. ఇంకా దేశ రక్షణ కోసం కొన్ని యాగాలు చేస్తూ ఉంటాం. హ్మ్. యాగాలు చేయడం మాత్రం ఆపం, హ్మ్. చేస్తుంటాం. ఎందుకంటే యజ్ఞాత్ భవతి పర్జన్యః పర్జాదన్యాద్ అన్న సంభవః. హ్మ్. యజ్ఞముల వల్ల భగవంతుడు తృప్తి చెందుతాడు. హవిస్సు ద్వారానే ఆయనకు ఆహారం అందుతుంది. హ్మ్. దేవానాం ఆజ్యం ఆహారం అని అన్నారు. భగవంతుని తృప్తి పంచాలని అంటే యజ్ఞం ఒకటి ప్రధానము, హ్మ్. ధర్మం ప్రధానం. హ్మ్. రెండూ చేయాలనేటువంటి ఆలోచన. హ్మ్. దేశ రక్షణ కోసము యజ్ఞయాగాలు అనేటువంటివి చేస్తూనే ఉంటాము. ఈ సంవత్సరము లక్ష్మీ జయంతి మార్చి 4వ తేదీ వస్తుంది. లక్ష్మీ జయంతిని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కుదిరినంత కాలంలో శతచండీ యాగాలు అట్లాంటివి ఆచరిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ ధర్మవీర పురస్కారాలు అనేటువంటివి అంచెలంచెలుగా ఇంకా పెంచుతూ ఉంటాం. 2027వ సంవత్సరానికి ఇప్పటికంటే కూడా ఇంకా ఘనంగా చేయాలని, అందులో అన్ని రంగాల్లో ఉండేటువంటి విశేషమైన కృషి చేసినటువంటి వాళ్ళు రైతులు, జవానులు ప్రధానంగా ఈ వచ్చే సంవత్సరానికి అనుకున్నాం. రైతులు కూడా చాలామంది ఉన్నారండి. దేశం కోసం పాడుతున్నారు. వాళ్ళు లేకపోతే అసలు దేశం ఎక్కడ ఉంటుంది? జవాను లేకపోయినా, కిసాను లేకపోయినా కానీ దేశం శూన్యం. ఈ 2 రంగాల్లో ఉన్నటువంటి వారిని ప్రధానంగా వాళ్ళకు ధర్మవీర పురస్కారాలు పెట్టి, ఇంకా సామాజికంగా కష్టపడుతున్నటువంటి ఔత్సాహికులను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నటువంటిది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే కాదనకుండా లైవ్ అందజేసినటువంటి ఆర్వీఆర్ చౌదరి గారికి,
ఆర్వీఆర్ టీవీ యాజమాన్యానికి నేను ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు అందించినటువంటి సేవకి నేను శతదా సహస్రదా వారి కృతజ్ఞతలు. వారికి ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోలేను. ధర్మరక్షణ, దేశ రక్షణ, సామాజిక శిక్షణ బాగుంది. అంటే మనకి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి లక్ష్యాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సంస్థ ప్రారంభించినప్పుడు లక్ష్యాలు ఎన్నైనా ఉండొచ్చు. అయితే అవి కార్యరూపం దాల్చి నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగేలాగా చూడడం అనేది చాలా విశేషమైన కృషితో మాత్రమే సాధ్యపడుతుంది. క్రియాశీలత ఉన్నప్పుడే దాన్ని ముందరకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగా ఒక లక్ష్యం కావాలి అని ప్రారంభించి ఆ లక్ష్యాన్ని కార్యరూపం దాల్చేలాగా ఏదో ధర్మ ప్రచారము అంటే 4 వ్యాసాలు రాసిస్తే సరిపోతుందనే ఆలోచనతో కాకుండా ఆ వ్యాసాల దగ్గర నుంచి ప్రారంభించిన దాన్ని అందులో ఉన్న విషయాల్ని ఆచరించడానికి కూడా పూనిక, ఆ క్రియాశీలత వలన వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఆ పూనికతో ఈ సంస్థని ప్రారంభించి అనేక కార్యక్రమాలను చేపడుతూ అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పౌరుల చేత ఈ సంస్థ యొక్క లక్ష్యాలను ఆచరణలోకి తీసుకురావాలంటే వాళ్ళకి ఆ పరిజ్ఞానం అవసరం కాబట్టి వాళ్ళని కూడా వీటిలో కలుపుకుంటూ ముందరకు వెళుతూ ఉండడం అనేది చాలా విశేషం. దీనిలో భాగంగానే చాలామంది విద్యార్థులకి అవసరమైన చోట కావాల్సిన ఆర్థిక సహకారం చేయడము, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో సహకరించడము, ఇలాగా అనుబంధంగా చేస్తున్న అనేక కార్యక్రమాలు ఈ సంస్థ యొక్క వృద్ధికి కారణమవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి విషయాల్లో మీరు చేసిన కృషి చాలా ప్రశంసనీయమండి. ఇది దినదినాభివృద్ధిగా ఇంకా ముందరకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తారని కోరుకుంటూ స్వస్తి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.